స్వామీజీలను చూసాము, ఏదైనా మనం స్వీకరించాలన్నా, వారు మనల్ని ఆశీర్వదించాలన్నా ఇలానే అంటారు, ఇలా కూడా అనరు, ఇక కాళ్ళు కూడా మొక్కనివ్వరు. అంటే దీని వెనుకున్న నిగూఢ అర్థం ఏంటి? మనకు ముట్టుకోవడము, స్పృశించడం అనేటువంటిది మన కల్చర్లో లేదు మొదటి నుంచి. బికాజ్ మనకున్నటువంటి అంటువ్యాధులు ప్రబలించి, లేకపోతే ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి ఇవి ఉండే కారణంగా కావచ్చు, లేదా ఒకరినొకరు ముట్టుకోవాల్సినటువంటి సంస్కృతి కాదు. ఇప్పుడు విదేశాల్లో చూస్తే ప్రేమగానే వెళ్ళి ముద్దు పెడతారు ఎవరికైనా సరే. నేను యుఎస్లో ఒక దగ్గర ఉన్నాను, వెళ్తూ ట్రావెల్ చేస్తున్నాను. సో చిన్నపిల్లలు వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుని వచ్చి ఇలా హగ్ చేసేసుకున్నారు. వాళ్ళు మామూలుగా ఇలా హగ్ చేసుకున్నారు. వాళ్ళు ఎంత ఉంటారు, వాళ్ళు 18 ఏళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి, వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు నన్ను తీసుకున్నాను. ఆ అమ్మాయి వచ్చి ఇలా హగ్ చేసేసుకుంది. అంటే వాళ్ళకి ఏమి పాపం రెండో ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ ఈ కల్చర్లో నేను ఏమనలేదు. ఐ జస్ట్ వాళ్ళ ప్రేమది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఓకే, దట్స్ గుడ్. ఎందుకంటే ఒకసారి విదేశాలకు వెళ్తున్నామంటేనే మనం కొన్ని విధానాలు అక్కడ ఉంటాయి, వాటిని మనమేమీ తృణీకరించొద్దు, వాటిని విమర్శించక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి పద్ధతులు, విధానాలు ఉంటాయి. మనం దాన్ని చూసి కంపేర్ చేసేసి ఇక్కడ అలాగనే ఉండాలి, లేకపోతే ముట్టుకోవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనుకోవడం పొరపాటు. ఇక్కడున్నటువంటి విధి విధానాలు వేరు. అంటే నాకు తెలుస్తున్న పరిధిలో ఒక పీఠాధిపత్యం, ఒక దండం అది ఉందనంటే వాళ్ళు ముట్టుకోకూడదు. దే షుడ్ నెవర్ అలౌ. బికాజ్ వాళ్ళు దైవంతోటే ఎక్కువ సమయాన్ని గడుపుతారు, ఆ పీఠము, ఆ వ్యవస్థ, వీటితోటి. సో నాకు ఇష్టం కాబట్టి ఇల్లు ముట్టుకుంటాను, నాకు ఇష్టం లేదు. కొంతమంది ఆన్సర్స్ ఇస్తారు, నాకు ఈయనంటే ఇష్టం అంటే నేను ముట్టేసుకుంటాను అంటాడు. ఇష్టాలతో కాదు అక్కడ ఉండేది. నీ వ్యక్తిగతమైన ఇష్టాలు పనికిరావు. అక్కడ ఏంటంటే పీఠం, దాని నియమం, దాని విధానం, దాని ధర్మం. యూ హ్యావ్ టు బీ లైక్ దట్, దట్స్ ఇట్, నో మ్యాటర్ వాట్. ఇలాగే జరుగుతుంది. శబరిమల అయ్యప్ప టెంపుల్లోకి మహిళలకు ప్రవేశం లేదు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. కానీ సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది, మహిళలు వెళ్తున్నారు. ఒక స్వామీజీగా నేను చెప్తాను, శబరిమలలో మహిళలకు ప్రవేశం లేదనేది పెద్ద బ్లోఅవుట్ చేసింది మీడియా. కానీ మహిళలకు ఎందుకు ప్రవేశం లేదు? అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏజ్ గ్రూపుని అక్కడ రెస్ట్రిక్ట్ చేశారు. 10 years లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు వెళ్తున్నారు. 50 ఏళ్ల తర్వాత, అంటే వాళ్ళ యొక్క ఋతుక్రమం దాటిన తర్వాత, వాళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళందరూ వెళ్తున్నారు. కాబట్టి మహిళలు వెళ్ళకూడదు అనేది ఎక్కడా లేదు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఋతుక్రమం యొక్క విధానంలో ఉంటారో, ఆ చట్టంలో ఉంటారో, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇది కూడా మనం ఎందుకు ఆలోచించాలి? పూర్వం రోజుల నుంచి మనం శబరిమల వెళ్ళాలంటే వ్రతం తీసుకోవాలి, 41 రోజులు వ్రతం చేయాలి కదా. 41 రోజుల్లో ఇది మధ్యలో వస్తుంది కదా, ఋతుక్రమం మధ్యలో. మరి అది వ్రతభంగం అయినట్టు కదా. మరి ఎప్పుడు వెళ్తారు అక్కడికి? 41 రోజులు వ్రతం తీసుకుంటే 41 రోజులు వ్రతం మధ్యలో ఇది వస్తుంది. అప్పుడు ఈ 5 రోజులు ఏదైతే ఉంటుందో ఈ 5 రోజులు భంగం అవుతుంది, వ్రతభంగం. మరి ఎప్పుడు వెళ్తారు? లేదు, ఒకవేళ తీసుకున్నా ఆ వెళ్లేదారులు అయితే. సో అయితే ఏముంటుందంటే అది నేచరే కదా అంటారు. నేచర్నే ఇప్పుడు సైన్స్ని అడగండి, సైన్స్ ప్రశ్నిస్తుంది ఏంటంటే ఆ సమయంలో స్త్రీ యొక్క శరీరము అష్ట కష్టాలంటే ఒక ఏనుగు వేసి తొక్కినట్లుగా శరీరం అంతా బాధపడుతుంది. అలాంటి ఎంతో లోపల ఒక పరిణామాలు, పరివర్తనలు జరిగేటువంటి ఆ సందర్భంలో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేశారు అక్కడ. ఇది వద్దు, మీరు ఈ ఏజ్ గ్రూప్ పూర్తయ్యే వరకు, ఏజ్ బ్యాచ్ అయ్యే వరకు మీరు మీ ఇంట్లో మీ భర్త మాల వేసుకున్న, మీ అన్నదమ్ముళ్ళు మాల వేసుకున్న వాళ్ళకి దండం పెట్టండి, మీ నమస్కారం అక్కడ చేరుతుంది. మీరు వాళ్ళకి కావలసినవన్నీ పూజా పద్ధతులు ఇవన్నీ ఏర్పాటు చేయండి, అక్కడ చేరుతుందని. అందుకనే భార్య భారతదేశంలో ఎప్పుడు నమస్కరించిన పెళ్లి రోజు నమస్కరిస్తుందేమో, ఆ తర్వాత అయ్యప్ప మాల వేసుకుంటే ఆ 40 రోజులు భర్తను నమస్కరిస్తుంది. ఎందుకనంటే నా భర్త ఒక దైవము, అయ్యప్ప స్వామి అనేటువంటి ఒక భావన తనలో వస్తుంది. సో ఈ సంస్కారం చాలా గొప్పది. దీన్ని అర్థం చేసుకోకుండా దీనన్నిటినీ సుప్రీంకోర్టుకి ఏం తెలుసు ఇవన్నీ? నేను వాస్తవంగా అడుగుతున్నాను. పోనీ ఆ జడ్జికి ఈ దీని వెనుకున్నటువంటి రిలీజియస్ డీడ్స్ ఏమైనా తెలుసా? ఈ ధార్మికమైన అంశాలు తెలుసా? ఈ సున్నితమైన అంశాలు తెలుసా? ఈ పొందుపరిచినటువంటి అక్కడ ఆ శాసనాలు ఏవైతే ఉంటాయో, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి శాసనాలు ఉంటాయో, ఆ శాసనాలు పొందుపరిచినటువంటి వాళ్ళు మూర్ఖుల, వాళ్ళు మొండోళ్ళ, వాళ్ళు మూర్ఖుల, వాళ్ళు ఎంత విఘ్నులు వాళ్ళు.
ఒక ఆగమపరంగా అంత దేవాలయం నిర్మించి ప్రతిష్ఠ చేసి ఇన్ని వందల సంవత్సరాలు, సుమారు అక్కడ అయ్యప్ప స్వామి యొక్క దేవాలయం యొక్క చరిత్ర చూస్తే మినిమంలో మినిమం 1000 సంవత్సరాలు అయితే ఉంటుంది. 1000 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టు పుట్టి ఎంతకాలం అయింది? 50 ఏళ్ళు అవుతుంది, లేదా 70 ఏళ్ళు అవుతుంది, అంతే కదా. ఈ 70 ఏళ్ళు పుట్టిన సుప్రీంకోర్టు 1000 సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిచి వచ్చే దాంట్లో ఇది జ్వరబడిపోయి ఇది అలా కాదు ఇలా కాదు అనేటువంటి హక్కు సుప్రీంకోర్టుకి ఎవరిచ్చారు? అంటే నేను పౌరుడిగా అడుగుతున్నా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్. సుప్రీంకోర్టు ఎక్కడ వెళ్ళొచ్చానంటే దాంట్లో ఉండే శాసనాల విషయంలోకి వెళ్ళకూడదు. అక్కడ ఏదైనా ఒక సివిల్ విషయంలో అంటే సామాజిక అంశంలో ఏదైనా అవకతవకలు ఉంటే దాని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు. కానీ ధార్మికమైన విషయంలో, అక్కడున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయంలో, అక్కడ జరగాల్సినటువంటి ఆగమ విషయంలో సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వకూడదు. సుప్రీంకోర్టే చెప్పింది మతపరమైనటువంటి అంశాలలో మేము జొరబడకూడదు, మేం చేయకూడదని. ఇతర మతస్థుల యొక్క విషయాల్లో వస్తే జోక్యం చేసుకోమన్నప్పుడు చేయమని చెప్పింది. మరి ఇందులో ఎందుకు జోక్యం చేయాలి? పొరపాటు. అలాగైతే ఇప్పుడు రేపు మసీదుల్లో కూడా మొత్తం మహిళలందరినీ అలో చేయాలి అని ఎవరైనా పిల్లు వేస్తే అలో చేసేస్తారు? వాళ్ళు ఒప్పుకుంటారా? నరికేస్తామంటారు. ఇక్కడేమో మౌనంగా ఇక్కడున్నటువంటి భక్తులందరూ ప్రొటెస్ట్ చేస్తే 1600 మంది మీద ఇప్పటికీ అసలు చాలా బీభత్సమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి వాళ్ళకి డబ్బులు లేవు, ఏమీ లేవు, బెయిల్ తెచ్చుకోవాలంటే డబ్బులు లేవు, మగ్గిపోతున్నారు వాళ్ళు. ఇంత అరాచకమా? దిస్ ఈజ్ సంథింగ్ బ్యాడ్. అంటే ఒక సరైనటువంటి విధానము, ఆలోచన, పరిధి ఏదీ లేకుండా ఒక పైశాచిక ఆనందం అన్ని చోట్ల ఇదే పొందుతున్నారు. ప్రవచనాలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాల్లోకి రావడం అంటున్నారు. సో వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈజీ అంటున్నారు కదా, వచ్చి 1 గంట ప్రవచనం చెప్పమనండి, తర్వాత ఆలోచిద్దాం. నేను ఏర్పాటు చేస్తాను వేదిక. 1 గంట నేను వాళ్ళు కూర్చుంటాం. ఒక మంచి రాజకీయ నాయకుడు, అద్భుతమైన రాజకీయ నాయకుడు 1 గంట ప్రవచనం ఇవ్వమనండి. సమాజం మీద, సామాజిక అంశం మీద 1 నెల ప్రిపేర్ అయ్యి వచ్చి ఇవ్వమనండి. అదే ఆయన నాకు సబ్జెక్ట్ ఇచ్చి నన్ను మాట్లాడమనండి. అది పాపం వాళ్ళకు ఉంటుంది. అంటే నిజంగా అలా అన్నటువంటి వాళ్ళు కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకు వాళ్ళు ఒక ఆలోచన ఇచ్చారు. నిజమే, రాజకీయం అనేది చిన్న విషయం కాదు, దీంట్లో మనం ఇంకా చాలా కష్టపడాలి, ముందు జాగ్రత్త ఉండాలనేటువంటిది నాకు అవగాహన కల్పిస్తే మంచిది. అంతేగాని ఏదో బాణం ఎక్కుపెట్టి విమర్శిస్తాం అనుకుంటే వాళ్ళకి అవకాశం ఇస్తాను, వచ్చి 1 గంట ఇద్దరం మాట్లాడదాం. కాబట్టి ఇది కష్టము, ఇది సులభము అని ఇంకోటి చెప్పడం కాదు, నాకు నేనే ఫీల్ అవ్వగలగాలి. ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు, ఏ పని చేస్తున్నా రే ఇదేంట్రా ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మ విద్యనే 14వ ఏట నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి అభ్యసించినటువంటి వాడిని. బ్రహ్మ విద్యనే నేను 25 ఏళ్లుగా సమాజంలో బోధిస్తున్నవాడిని. రాజకీయం ఏమన్నా బ్రహ్మ విద్య? నాకు నథింగ్. సో ఆనాడు రాజులు విఫలమైతే సాధువులే దాన్ని భుజానికి ఎత్తుకుని దాన్ని ఆచరించి మళ్ళీ దాన్ని ఒక గాడిని పెట్టి మళ్ళీ రాజరిక వ్యవస్థనంతా కూడా ధర్మబద్ధం చేసి నడిపించినటువంటి వ్యవస్థ ఈ సాధు వ్యవస్థ. ఖచ్చితంగా అందుకనే దీంట్లో చాలా కష్టాలు ఉంటాయి, అవమానాలు ఎదుర్కోవాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి. నా అన్నదాన్ని సమస్తం కోల్పోయి ఒంటరిగా రోడ్డు మీద నిలబడాల్సి వచ్చిన, జైల్లో పడేసిన, నన్ను బహిష్కరించారు. ఇదే కేసీఆర్ గారికి నేనంటే అభిమానమే. నన్ను బహిష్కరించారు. అభిమానం వేరు, ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు కలిగింది అని అంటే ఆ ఇబ్బందులకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకునే చర్యలు వేరు. ప్రిపేర్ అయ్యాను. నేను ఆయన అభిమానం కదా అని నన్ను అభిమానించారని నేనేం ఫీల్ అవ్వలేదు, అభిమానించినప్పుడు ఫీల్ అవ్వలేదు, నన్ను అవమానించినప్పుడు ఫీల్ అవ్వలేదు. రెండూ తీసుకున్నా, నాకు కాదు, దైవానికి విడిచిపెట్టా. దైవం విల్ టేక్ కేర్. అది ఒకవేళ పొరపాటు అనుకోండి, దైవం దానికి తగ్గ ఫలాన్ని ఇస్తుంది. అది నిజమే అనుకోండి, మంచిదే అనుకోండి, నన్ను బహిష్కరించడం నిజంగా ఆయన చేసిన మంచి పని అనుకోండి, దైవం ఖచ్చితంగా దానికి ఏమి హర్షిస్తుంది, నేచర్ హర్షిస్తుంది. ఐ బిలీవ్ ఇన్ నేచర్. వెన్ హ్యూమన్ కైండ్ బికమ్స్ హెల్ప్లెస్, ద నేచర్ విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఖచ్చితంగా నేచర్ దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ నడిపిస్తుంది. కాబట్టి కష్టాలు, నష్టాలు, అవమానాలు, తర్వాత మనకు అపకీర్తి, లేకపోతే అన్నీ కోల్పోవడం, మొత్తం పోవడం అన్నీ జరుగుతాయి. అంటే ఇలా జరగాలని లేదు, జరగవచ్చు. కానీ అది వేరే ఒక సంసారంలో, సామాన్యమైన మానవులు వాళ్ళు రాజకీయాల నుండి తట్టుకోలేక వాళ్ళు లొంగిపోవచ్చు. ఏముందంటే నాకు ఒక సత్యం నాకు తెలుసు, నేను పుట్టేటప్పుడు ఒక్క బట్ట ముక్క కూడా ఒంటి మీద లేకుండా పుట్టాను. ఓకే, మొన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు పోయారు, ప్రధానమంత్రి. పోయినప్పుడు ఆయన్ని కట్టెల మీదకి ఎక్కిస్తే ఆయన మీద ఒక్క బట్ట కూడా ఉంచరు, మొత్తం బట్ట తీసేస్తారు.
పైన అరిటాకేస్తారు, కాల్చేస్తారు. మనిషి పుట్టేటప్పుడు ఒక్క దారం పోగుండదు, పోయేటప్పుడు ఒక దారం పోగుండదు. ఈ మధ్యలో చుట్టుకున్నవి ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. వీ డోంట్ కేర్ ఫర్ దట్. సో ఆ స్థాయిలో ఆలోచించగలిగే వ్యక్తి మాత్రమే ఇందులో అడుగు పెట్టాలి. ఏది పోయినా పర్వాలేదు, ఏది ఉన్నా పర్వాలేదు, ప్రాణజాయ్ పర్వచన్న జాయ్ అన్న స్థితిలో ఉంటే ఖచ్చితంగా నన్ను ఎవరు దాన్ని అర్థం చేసుకోగలరే కానీ దాన్ని అపార్థం చేసుకో